తలకిందులు అయిపోయారు మొత్తం. మీరేం కామెడీ చేస్తారు. ఇక పూరి చూడరు ఎంత పెద్ద పూరి తెచ్చుకొని తింటుందో. ఎంత పెద్దగా ఉంది. ఎంత పెద్ద తింటావా ఆ పూరిను? తింటా. పూరి 160 రూపాయలు అంట. 20 రూపాయల వాటర్ బాటిల్ 40 రూపాయలు అంట. ఇదంతా చెక్కతోనే చేస్తారు తెలుసా. బాగుంది. డైజెషన్ కానీ సోంపుల్ లాంటివి క్యాండీస్ తీసుకున్నావా? వద్దు కొట్టేసామా, దొంగతనం చేసామా? వద్దు నన్ను పట్టుకుంది అంటారు. గమ్మున కింద పడేసినావా? చాయ్ పౌడర్ కొనుక్కుంటే బండలు ఫ్రీ ఇస్తారంట. తింటుంటే పొగలు వస్తుంది. అండ్ ఇక్కడ 499 ఏం తీసుకున్నా 499, ఏం తీసుకున్నా 499. అన్ని తినాలనిపిస్తుంది నాకైతే. అవన్నీ తిన్నా కడుపు నిండదు నాకు. కూడా పోతలేదు. మన వీడియోలు చూస్తారంట. చిన్న పిల్లల్ని దోస్తులు వాళ్ళని తీసుకొని రాండి కానీ వైఫ్ అస్సలు తీసుకురా. ఒక్కరికి 50 రూపాయలు అంట. ఏదన్నా కొనుక్కో, పైసలు అయితే మీ అమ్మకి ఫోన్ చేసి తీసుకో. కాటన్ టాప్స్ 450 అంట విత్ దుపట్టా 3 పీస్ సెట్ కదా. 300 రూపాయకి 10 ప్యాకెట్, 500 రూపాయకి 20 ప్యాకెట్. ఒక్క చాయ్ 40 రూపాయలు అంట. ఇదేనా 82 చాయ్లకి. మరి ఇదేంటి? బిస్కెట్లు 2 బిస్కెట్లకు 20 రూపీస్. వాళ్ళు వేసి పెట్టారు ఏమో పందిలాగా తింటుంది. ఏం చెప్పాలి? ఉన్నాయి అక్కడ చూడు ఇండియన్ న్యాచురల్ గా తయారు చేస్తున్నారు. మొత్తం తేనెగలు కూడా ఉన్నాయి. ఎట్లా తయారవుతున్నాయో ఏందో కూడా చూపిస్తారు. మంది అనమాట. సో ఆ మంది పెడితే అన్ని చచ్చిపోతాయి. 400 అంట దీనికి. 500 కానీ మనం వేసుకున్న లాగా లేదు. అన్ని చిక్కీస్ క్యాండీస్. సో ఫైనలీ నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసినాం. కనిపిస్తుంది కదా దొంగలతోని జాగ్రత్త ఉండండి అంటున్నాయి. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒక్కరికి 50 రూపాయలు అంట. ఫర్ ఏజ్ 5 years నుంచి ఒక్కరికి 50 రూపాయలు. అండ్ క్యాష్ ఓన్లీ. ఇంకోటి క్యాష్ పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. అండ్ ఆన్లైన్ పేమెంట్ కూడా ఉన్నాయి, కాకపోతే టైం పడుతుంది అంతే. తీసుకోండి టికెట్లు. 2 టికెట్స్. చింపేస్తారు ఇక్కడికి వచ్చి. ఇంకా తీసుకోనికే పైసలు. బాయ్ చెకింగ్ బాయ్ హీరోగా చేసాయి కాదు. మైక్ మైక్ మైక్. సో ఇట్లుంటారు మొత్తం బాడీ అలాగా మొత్తం చెకింగ్ చేసిన వాళ్ళు అయితే. సో ఎంట్రన్స్ తీసుకొని ఇలా బయటికి లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫైనలీ సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత లోపలికి అయితే వచ్చేసినాం. ఇవి హైదరాబాద్లో ఉంటుంది కానీ ఇప్పటి వరకు నాంపల్లి ఎగ్జిబిషన్కే రాలేదు. ఫస్ట్ టైం లోపలికి తీసుకొచ్చిన ఈ పబ్లిక్ని చూసి షాక్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చాలా పబ్లిక్ ఉంది. అండ్ ఓల్డ్ సిటీ పీపుల్స్ అయితే చాలా మంది వస్తుంటారు. సో ఎగ్జిబిషన్లో ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, ఏమేమి పెట్టారు, ప్రతి ఒక్కటైతే కవర్ చేస్తాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఏదో గట్టిగా మాట్లాడుతున్నారు, అందరూ మమ్మల్ని చూస్తారు. మ్యాక్సిమం మాట్లాడడానికి ట్రై చేస్తాం, లేదంటే ఫాస్ట్ మోడ్లో పెడతాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఎంట్రన్స్ నుంచి అయితే మేము ముందుకు స్ట్రేట్ వెళ్తున్నాం. రైట్ ఉంది లెఫ్ట్ ఉంది. ఇక రైట్ లెఫ్ట్కి అయితే వద్దు, స్ట్రేట్ వెళ్దామని వెళ్తున్నాం. చూడుర్రి బెడ్షీట్స్ ఉన్నాయి. 500 అంట, 500కి 3 అంట, 900కి 4 అంట. చూడండి మొత్తం బెడ్షీట్ ఉన్నాయి. స్టార్టింగ్లో టాప్స్ ఇక 200 ఫిక్స్ ప్రైస్. 200 ఇక 500 ఫిక్స్ రేట్ అంట. కాట్ సెట్ అంట మొత్తం. చూడరు మొత్తం సెట్ ఉన్నాయి. 500 ఎంత? 500 కానీ మనం వేసుకున్న లాగా లేదు. అంటే ఎట్లున్నాయి మనం వేసుకోవాలంటే ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడదాం. 600 బేగమ్స్ క్యాజువల్స్ 600 ఉన్నాయి. ఫిక్స్డ్ 500. సో ఇక్కడ చూసుకుంటే బేగం ఇది ఒకటి మొత్తం ఆల్చలు ఉన్నాయి. మొత్తం మనం వేసుకునేటట్లు నిజంగానే లేవు. సో ఇక్కడ చూసుకుంటే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మొత్తం ఏంటి పాప్కార్న్స్ ఉన్నాయి. ఏవో మా లైన్ ఎవరో గుర్తుపట్టారు. బాగున్నావు. జైనబ్ అంట. జైనబ్ ఏమేమో పేర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా చూసుకుంటే 250 రూపీస్ 300 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఫుడ్ షోర్మాసు బజ్జీలు అందరు తినేస్తారు. ఇక్కడ మేకప్ ఏంటది? మేకప్ రబ్బర్ బ్యాండ్స్ మేకప్స్ చూసుకుంటే అత్తారు.
ఏ జుట్టు కోసం అంట పెట్టుకున్నాం. వద్దు వద్దు, ఉన్న జుట్టు పోతుంది. ఇక చూసుకుంటే చాయ్, ఇది ఇరానీ చాయ్కి సంబంధించి పిస్తా హౌస్ కంపల్సరీ ఉంటుంది. ఎగ్జిబిషన్ ఉంటుందా పిస్తా హౌస్? ఉంటుంది కంపల్సరీ. పిస్తా హౌస్లో ఏమేమి దొరుకుతాయి అవన్నీ ఉంటాయి. తిందాం ఏమన్నా? ఆకలి అవుతుంది. ఫుడ్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. స్మెల్ అయితే భలే వస్తుంది. ప్రైజ్లు కూడా రేంజ్లో ఉంటాయి. ఉడంకి సంబంధించిన మొత్తం చిన్న చిన్న అద్దాలు 400 అంట దీనికి. 400 అన్నీ చూడండి. సామాన్లు మొత్తం వుడ్కి సంబంధించినవి చాలా బాగుంది. వుడ్కి సంబంధించిన చిలుకలు, డెకరేషన్లు. నాడు గమ్మున కింద పడేసినావా? పడిపోయింది, పడేయాలి. చిన్న చిన్న పీటలు ముట్టుకోకలే, కింద పడ్డాయి అనుకో పైసలు వేలాలు ఉంటాయి. మళ్ళీ కింద పడేసినాం ఆల్రెడీ ఒకటి, మళ్ళీ పడేయాలి. 800 అంట ఇది. అట్లా బాగుంది. మనం కొత్త ఇంటికి పోయినాక ఇవన్నీ కొనుక్కోవాలి. మంచిగా మసాలా అంట. खाली मसाला है भाई, ये हम लोग वीडियो बनाते करो ना। मसाला खाली मिक्स करके डाल देना बस। भाई एक बार बताओ ना, वीडियो बोल लेना। हाँ, ये मसाला रहता है पैकेट के अंदर डालना। हाँ, थोड़ा सा पानी डालना, मिक्स करके फ्राई बनाना। घर का नमक मिर्ची डालने की जरूरत है। खाली वो गोभी डाल के मसाला बस मिक्स करना, फ्राई बनाना। अच्छा, बराबर लगना मसाला, डायरेक्ट मिक्स एंड फ्राई। బాగుంది కదా. घर का नमक नहीं, मिर्ची नहीं, कुछ भी नहीं। ఉప్పు కారం ఏం అవసరం లేదంట. ఖాళీ వేసేస్తే అయిపోతుంది. తింటే కూడా టేస్ట్ బాగుంది. టేస్ట్ కూడా వేపిస్తున్నారు. ఇప్పుడు ఏ టేస్ట్ చేయాలి చేసినాక. గనగానికి మస్తు ఉంటుంది, వాడు ఇష్టంగా తింటాడు దీంట్లో. ఇగో చిన్న బాల్ బొమ్మలు వచ్చినాయి. గగన్కి అశ్విక్ ఇద్దరికి తీసుకుందాం. ఎంతనో అడుగుదాం. చూస్తే వెజిటేబుల్ కటింగ్స్ ఉన్నాయి. ఒకటి తీసుకుందామా? మనకి కూరగాయలు కట్ చేయడానికి నాకు ప్రాబ్లం అవుతుంది. తీసుకుందాం ఒకటి. తీసుకుందాం. ఎంత? బెండకాయ కటింగ్ ఎంత భయ్యా ఇది? అది ఓన్లీ ఆనియన్సేనా? ఏ వేస్ట్? 450 జ్యూసెస్, పల్పీ జ్యూసెస్, వెజిటేబుల్ జ్యూస్, బీట్రూట్, క్యారెట్, డ్రై ఫ్రూట్ కట్టర్స్ కూడా వచ్చినాయి. 150 స్టార్టింగ్ ప్రైస్. సో ఇక్కడ చూసుకుంటే ఐస్ క్రీమ్కి సంబంధించి మా పిల్లలు వచ్చింటే మాత్రం ఆగమాగం చేస్తారు. ఇక్కడ చూస్తే 250 రూపీస్, 40 రూపీస్, 150 రూపీస్ అయితే ఐస్ క్రీమ్లు అయితే ఉన్నాయి. ప్యూర్ అన్నికి సంబంధించినవి ఉన్నాయి. అక్కడ చూడు ఇండియన్ న్యాచురల్గా తయారు చేస్తున్నారు. మొత్తం తేనెగలు కూడా ఉన్నాయి. ఎట్లా తయారవుతున్నాయో ఏందో కూడా చూపిస్తారు చూడు. చాలా బాగుంది. ఎంత అంటే బాక్స్ ఇది ఎంత? కేజీ 350 అంట. కేజీ 350 అంట. మన ప్రాబ్లం వస్తే ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ జిల్లా పురుగులు, ఎలుకలు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తం మంది అనమాట. సో ఆ మంది చచ్చిపోతాయి, వెళ్ళిపోతాయి అన్ని. అరే ఇక్కడ ఒడియాలు కూడా వేస్తున్నాను. తీసుకున్నా ఒడియాలు. వాళ్ళు వేసి పెట్టారు ఏమో పందిలాగా తింటుంది. ఏం చెప్పాలి? ఆల్ మిక్స్ ఉన్నాయి చూడండి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఎంత ఎంత भाई कैसे एक पैकेट? 300 रुपए के 10 पैकेट है, 500 रुपए के 20 पैकेट बॉस। 300 రూపీస్కి 300కి 10 ప్యాకెట్లు, 500కి 20 ప్యాకెట్లు అంట. फ्राई भी कर सकते हो, मैक्रो में भी कर सकते हो विदाउट ऑयल। చూసిరు కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఫుడ్కి సంబంధించినవి ఉన్నాయి చూడండి. డ్రెస్లు ఉన్నాయి, దోశ హౌస్ అవి అన్ని డ్రెస్లు ఉన్నాయి చూడండి. మొత్తం ఏమైనా డ్రెస్సులు ఏడా కనిపిస్తాయి? తిప్పుతున్నావు ఇప్పిస్తాను. అయితే ఓ లోపలికో తీసుకో, ఏదంటే కొనుక్కోవచ్చా? ఏదన్నా కొనుక్కో, పైసలు అయితే మీ అమ్మకి ఫోన్ చేసి తీసుకో. 200, 450 నా చూసుకుంటా. 300. ఎంత పెద్దగా ఉంది షాపు? 450. కాటన్ టాప్స్ 450 అంట విత్ దుపట్టా 3 పీస్ సెట్ కదా. తీసుకుంటా. బాగానే ఉంది. వర్త్ 250, 300, 500 మొత్తం చాలా పెద్దగా ఉంది షాప్. ఈ షాప్ వచ్చేసి MS గార్మెంట్స్ 200, 300 ఆల్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. పిస్తా హౌస్ది చాయ్ దగ్గరికి అయితే వచ్చినాం. కౌంటర్ ఒక దగ్గర ఉంది, కౌంటర్ ఒక దగ్గర ఉంది. బిల్ తీసేసుకొని అక్కడ చాయ్కి పోవాలి. మళ్ళీ చూడు ఆగుతలేవు. ఆయన నిలబడితే దెబ్బ వచ్చి తీసుకు. ఆయన చూడు ఎట్లా చూస్తుందో.
అని ఎట్లా చూస్తున్నాను హైదరాబాద్ జరా చూడాలి ఎవరైనా వస్తుంటారు వెనకాల ముందర ఎంత ఒకటెంత ఒక్క ఛాయ్ 40 రూపాయలు అంట. ఇదేనా 82 ఛాయ్లకి. మరి ఇదేనా బిస్కెట్లు 2 బిస్కెట్లకు 20 రూపీస్. ఉండాలి ఇంత తిన్నికి వచ్చినా ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చినా తినడానికి వచ్చినా ఎగ్జిబిషన్ చూడడానికి కూడా వచ్చినా 2 చూడడానికి వచ్చినా. భయ్యా ఆడ 2 బిస్కెట్ దే దో ఉస్మానియా బిస్కెట్. ఇదో బిస్కెట్స్ ఆల్ ఉన్నాయి. ఇవి ఎంత? 10 రూపీస్. వాయమ్మో ఇంటికాడ అయితే 2 రూపాయలకు వస్తుంది. జాఫ్రానీ చాయ్ మళ్ళీ భయ్యా మళ్ళీ కొడతాడే ఆయన వచ్చిన మళ్ళా అంటే ఏందమ్మా అవుతావా లేదా నేను చాయ్ నీ పైసలు తీసుకొని బాగుంటాను అన్నాడు. మలాయ్ బన్ చూడు మలాయ్ బన్ తీసుకున్నాం. మలాయ్ బన్ కూడా రెడీ చేస్తుంది. మళ్ళీ ఒకసారి భయ్యా నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చినావా? మస్తు ఎగ్జిబిషన్ లో పోయినా కానీ రాలే కదా. నాంపల్లికి అయితే రాలే. తాగు కూడా తిండే డ్రెస్సింగ్లు అవి అంట. నీకు వద్దా బిస్కెట్? నాకేమొద్దు. ఇక్కడ బిస్కెట్ ఇక్కడ ఒక్క బిస్కెట్ 10 రూపాయలు అవుతుంది. తినకపోతే ఎట్లుంది? ఏం కాదు నువ్వు తినకపోతే నేను తింటా. ఎట్లుంది? బాగుంది. పైసలు ఎట్లున్నాయి? పైసలు కూడా బాగున్నాయి. నయా పోలీస్ ఆయన చూసినావు ఎంత పైనకి చూస్తుండో మొత్తం ఏమవుతుందో ఇది అన్నీ చూస్తాడు ఆయన. తీట పనులు చేసినావు అనుకో పైకి వెళ్ళి కాల్చేస్తాడు. మళ్ళా పోదామా? చాయ్ తాగినా ఒకటి మంచూరియా మసాలా తీసుకుని అన్నీ తీసుకుని వెళ్ళిపోదామా? చాయ్ తాగినా ఎనర్జీ వచ్చింది. షాపింగ్ చేద్దాం. షాపింగ్ చేసినాక ఇంటికి పోవాలి. అప్పటి వరకు పోవద్దున్నాడు. ఇప్పుడు నాకు ఏమేమి ఇప్పిస్తున్నావు? గాయస్ నేను ముందుగా అందరికి ఒకటి చెప్తున్నా, ఫ్యామిలీతో వచ్చిర్రు అనుకోండి అసలు చిన్నపిల్లల్ని దోస్తులు వాళ్ళని తీసుకొని రాండి కానీ వైఫ్ని అస్సలు తీసుకురా అంతే. ఇక్కడ బొంబాయి టాయ్స్ అంట. బాబా మా గగన్ వస్తే ఒక రేంజ్లో ఉంటుండే. చిన్న టాయ్స్ పెద్ద టాయ్స్. గగన్కి అశ్వికి ఒక్కొక్కరు తీసుకో. గన్స్ ఆల్ టాయ్స్ ఉన్నాయి. మా గగన్ వచ్చినట్టే మాత్రం అయిపోయి బ్యాగ్లు కూడా ఉన్నాయి. చిన్న బ్యాగ్లు కూడా ఉన్నాయి. బాగున్నాయి. బార్బీ ఆడపిల్లలు అయితే బార్బీలు తీసుకుంటుండే చూడు. అబ్బా గాజులు కావాలా? ఇప్పిస్తా. జస్ట్ చూసుకో అంతే. ఇడికెళ్ళి చూడు లోపలికి. ఇది బాగున్నాయి. బ్రాస్లెట్ లాగా ఎక్కువ ఉండదు. 100 రూపీస్ 150 ఉంటుంది. ఇప్పించేసి అయిపోతుంది. తీసుకుందామా? వద్దు కొట్టేసామా? దొంగతనం చేసామా? వద్దు నన్ను పట్టుకుంది అంటారు. పట్టుకో చెప్పలే 150 అన్న 150 ఒకటి 150 ఏకిచ్చేనా? ఎన్ని ఐటమ్ 150. లోపల కూడా గాజుల షాప్ అన్ని ఆల్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్. గ్లాస్ పట్టుకొని రావచ్చు. ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్. బిల్లు తాగడానికి మంచి పనికి వస్తాయి. సిగ్గుండాలి అసలు. నాకు అలవాటు ఉందా వీడు దానికి? అన్ని అబద్ధాలు. 199కి కేజీ అంట మొత్తం. చూడండి అన్ని ప్లేట్స్ చాలా బాగున్నాయి. ఇదేంది దిల్కష్ ఎంటర్ప్రైజెస్ అంట. కప్పులు తీసుకుందాం. ఇంట్లో కప్పులు డజన్ లాగా ఇస్తాను నాకు తెలిసి. డజన్ ఎంత బాగున్నాయి చూడు కప్పులు. చిన్న కప్పులు పెద్ద కప్పులు అన్ని. గ్రీన్ టీ కానీ లెమన్ టీ తాగితే మంచిగా కనిపిస్తాయి. ట్రాన్స్పరెంట్ లాగా ఇట్లా తాగొచ్చు. లోపల ఇంకా గాజు ఐటమ్స్ చాలా ఉన్నాయి. లోపల చూస్తాయి చూడండి. ఇక్కడ జాడీలు ఉన్నాయి చూడు ఎంత బాగున్నాయి. చిన్న జస్ట్ బయటికి వెళ్ళి చూసేసి వెళ్ళిపోదాం అట్లా. అమ్మ చూడు వీడియో తీసుకుంటే నేను వీడియో తీసుకుంటున్నాను అనుకుంటా. చాక్లెట్ బ్యాగ్స్ మొత్తం ఆల్ బ్యాగ్స్. టూరిజం బ్యాగ్స్ కూడా ఉన్నాయి. టూరిజం కాదు లగేజ్ బ్యాగ్స్ అంటారు అవి. మనం ఎక్కడైనా బయటకు పోయినప్పుడు ఇక్కడ వచ్చి తీసుకోవాలి. లేదంటే ముందు తీసి పెట్టుకుందాం. ముందే తీసి పెట్టుకుందాం. ఇక్కడ ఉన్నాయి చూడు. ఇక్కడ బ్యాగ్స్ చూడండి ఉన్నాయి ఒక్కొక్కటి. మనకి పెద్దది కావాలి. చెప్పులు చిన్నపిల్లల చెప్పులు. మాకు ఆడపిల్లలు కుడితే ఇలాంటి బుజ్జి చెప్పులు తీసుకొని పోతుంది. మంచిగా ఉన్నాయి కదా బుజ్జి చెప్పులు. ఏముంది వాళ్ళకి ఒక రోజు మంచి ఆడపిల్లలు డ్రెస్ వేసి చెప్పులు వేసేద్దాం. అయ్యో ఈడేంది ఆయిషా హోమ్ నీడ్స్ అంట అన్ని. ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా. 150. చాలా చీప్. గాజులు కూడా ఉన్నాయి. అవి గోల్డ్ గోల్డ్ గాజులు. కదా తర్వాత వచ్చి తీసుకుందాం.
ఇక్కడ చూస్తే రాజస్థాన్ ఏందో ఏమో బెడ్షీట్స్ ఉన్నాయి, బేబీ తీసుకున్నాం, కూరలు ఉన్నాయి. ఇదేంది ఇది? చపాతీలు చేసేది, రోజు చపాతీలు చేసి చేసి నా చేతులు వస్తున్నాయి. అరే లోపల ఏమున్నాయి చూస్తుందా? ఏంటి ఉన్న సోంపులు గేంపులు అన్నీ ఉన్నాయి. సోంపులు మొత్తం క్యాండీస్ పాన్లు వేస్తారు అనుకుంటా అయితే తెలిసి. వెనకాల అన్నీ ఉన్నాయి. గగన్ గడ్ వస్తే నన్ను చంపేస్తుంది వీడికి వస్తా. అన్ని క్యాండీస్, లాలీపాప్స్, ఫోన్స్, చూడు స్నాక్స్ ఐటమ్స్ ఇవన్నీ 59, 69 అవి ఆ ప్రైజ్లో అవి పెడతారు అంతే. పిల్లలకి ఉంటే తీసుకుందాం మంచిగా ఉంటాయి. 150 రూపీస్, ఇక్కడ గర్ల్స్ మొత్తం గర్ల్స్ ఉన్నాయిగా ఆడ చూసాం. బాబా మొత్తం ఎంత పెద్ద అవుతుంది చూడు. ఇది గర్ల్స్వేనా? గర్ల్స్ బాయ్స్ కావాలా? బాయ్స్వి కావాలి. 299. అవి గర్ల్స్వి. అవి హాయ్ అయ్యో మన వీడియోలు చూస్తారంట. హైదరాబాద్ లో చూస్తారా మంచి ఉంటాయి వీడియో. ఫోటోనా? మన వీడియోలు చూస్తారంట. థ్యాంక్ యూ. సో నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే కలిసిరు. థ్యాంక్ యూ. అట్లనే సపోర్ట్ చేయండి. జిల్లా కూడా అంట. రాని థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఇట్లా కలిసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంటుంది. రాయిగా చాలా ఎక్సైట్ అవుతున్నారు. థ్యాంక్ యూ చెప్పినా లేదా? చెప్పినా బట్టలు ఇలాంటప్పుడు అనిపిస్తుంది. ఏమంటారు, ఆస్తులు సంపాదించకపోయినా పర్లేదు, అందరు గుర్తుపడుతుంటే హ్యాపీనెస్ వేరు. ఓకే, ఇంకా ఇక్కడ బాగుంది. ఏమంటారో కూడా అర్థమవుతలేదు. ఈ జేఎన్ ఫ్యాక్టరీ మొత్తం 4 మూలలు ఉంది మొత్తం కలిపి. రాయిగా ఇక్కడ ఫుడ్ మా వాళ్ళకి చూసాం కానీ అసలు దొరకలేదు పిల్లలకి. అంటే అందరికి ఏంటిది? క్యాండీస్. ఇక్కడ అంతా స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఉంది. ఫుడ్ మొత్తం గోవాతో ఎట్లుంటది అట్లా ఫుడ్ ఎక్కువ ఉంది. గేమ్స్ వీళ్ళకి మాత్రం పిల్లల్ని తీసుకొచ్చి ఉంటే మస్తు ఉంటుండే. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మొత్తం డ్రై ఫ్రూట్ సెక్షన్ ఇదంతా. ఇక్కడ గేమ్స్ అయితే అద్దరిపోయే గేమ్స్ ఆడదాం బేబీ మనం, ప్లీజ్ గేమ్స్ వదిలేసి సిగ్గుండాలి వదిలేసి గేమ్స్ ఆడతాం. పిల్లల్ని గీడికి ఎట్లా తీసుకొస్తాం చెప్పు? చూడు అంత పైకి కడుపుల పేగులన్నీ తిప్పి బయట పడతాయి. దీనికి ఏం కాదు, అది అంత ఏం డేంజర్ ఉండదు, కానీ అది డేంజర్ ఉంటుంది. అది ఆపోజిట్ లో మస్తు డేంజర్ ఉంటుంది. అది అసలు చూసా పబ్లిక్ ఎంత ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వైతే ముసలోడు గట్టిగా మాట్లాడి పబ్లిక్ మస్తు ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వైతే ముసలాళ్ళు ఎక్కడ చేస్తావు. చూసా నేను చెప్పలేదు, భయపడి ఎవరు ఎక్కుతలేరు. నువ్వు దమ్ముంటే నువ్వు ఎక్కువ. పైసలు దమ్ముంటే కాదు, పైసలు ఉండాలి. పిల్లల్ని అడుగుతారా? 3 పెట్టుకోవాలి. హెలికాప్టర్ చిన్నపిల్లలకు గగన్ వాళ్ళని తీసుకొచ్చేదండి మస్తు పైకి పోతుంది. పైకి పోయి కింద రాకొస్తుంది హెలికాప్టర్. జైంట్ వీల్ చూడు బేబీ, మనం ఎక్కుదాం దా బేబీ. ఎందుకు అంత ఎక్సైట్ అవుతుంది? దా ఎక్కుదాం దా. ఇక్కడ చూడు జోకర్. అవి చిన్నపిల్లలు ఆడుకున్నాయి, మనం కాదు. మనం పోదాం. అన్ని చూపిస్తాం, ఆగులయ్యా పోదాము. టక్కులు కాకది ఇంకా కప్ సోస్ అంట, జైంట్ వీల్. అదేంటి కొత్త అది బండి తిరుగుతుంది ఇట్లా మొత్తం పైకి. ఎప్పుడు చూడలేను నేను చూసిన మస్తాలు జైంట్ వీల్. అది చూడు ఎట్లా తిరుగుతుంది. అది ఎట్లా ఎంత బాగుంటుంది. సచ్చిపోడు వారి నాయను వారి పైకి కూడా పోతుంది కొంచెం పైకి తిరుగుతుంది. ఇంత మెల్లమెల్ల పైకి అవుతుంది. జైంట్ వీల్ కూడా చాలా పెద్దగా ఉంది కదా. పైసలు అడుగుతారు. అది 20 రూపీస్ అంట. ఏంటంటే ఇట్లా పుల్ చేస్తే మన ఎంత స్టామినా ఉందో తెలుస్తుంది. స్టామినా 90 వరకు రావాలి లేడీస్, మినిమం 90 వరకా? 290 pounds కి రావాలి. చెయ్యి ఒకసారి. ఈ రెండు లేడీస్కి ఎంత? 290 రావాలా మినిమం 290.
ఇది పట్టుకొచ్చేస్తాం. చెయ్యి. ఈ కాలు తప్పడం గట్టిగా ఎంత పవర్ ఉన్నాయి దీంట్లో గట్టిగా అది ఓ కూడా పోతలేదు. అయ్యో అయిపోయింది అంతే. 290కి దగ్గర ఉంది. ఏడు దాకా వచ్చింది. 290కి దగ్గర ఉంది కొంచెం. అంతేనా? తలకిందులు అయిపోయారు మొత్తం. ఏంటండి మీరు ఇన్స్టాగ్రామ్ లో బాగా కామెడీ చేస్తారు మీరిద్దరు. మేము మిమ్మల్ని ఫాలో కొడుతాం. థ్యాంక్ యూ. చూస్తారా బాగుంటాయా? ఎంత బాగుంటావు. ఫుల్ కామెడీ. మేము సంగారెడ్డి ఉంటాము. ఓకే ఓకే ఓకే. మేము అక్కడి నుంచి వస్తున్నాం చూడండి. మేము ఆటోలో వచ్చారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా పిల్లలు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టేసి. ఓకే ఓకే థ్యాంక్ యూ అట్టనే సపోర్ట్ చేయండి. చిన్న బాబు ఉన్నాడు. అవునా? చూస్తే మీ బాబుని చూపిస్తారు. మీరు ఏం కామెడీ చేస్తారు అసలు. మీరు హస్బెండ్ వైఫ్ అన్నట్టు ఉంటారు కదా. థ్యాంక్ యూ అండి. అట్టనే సపోర్ట్ చేయండి. మస్తు కామెడీ చేస్తామంట అంటున్నా ఆంటీ గారు. అంతా నేనే చేస్తానంట అంటే అంటుంది. ఇదైతే హైలైట్ ఉంది. అది కూడా చూడు. అది కూడా చూడు. అదైతే ఇక్కడ అది కూడా మస్తు ఘోరంగా ఉంది. కింద సైడ్కి వస్తే అందరు చిన్నపిల్లలు ఉన్నారు మొత్తం. అలా దగ్గర ఇగో ఇక్కడ ఒంటేది ఉంది. లయా ఒంటేది చిన్నపిల్లలకు ఒంటేది ఉంది ఇక్కడ. అబ్బా చిన్నపిల్లల 200 అంట టికెట్. ఇది ఎంత? 200 అంట. 200. మళ్ళీ ఎంజాయ్మెంట్ ఎట్లుంది అది? 200 అంటే డబల్ రేట్ ఉంది. ఇది చిన్నపిల్లలది మంచిగా ఉంది కదా? ఇది చిన్నపిల్లలా? అందరూ చిన్నపిల్లలు ఉన్నారు. చూడ చిన్నపిల్లలు లేరు, పెద్ద పిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు. ఇది 120 అంట లయా. 120 అంట. ఇది కొంచెం ఎక్కుదామా? 120 అంట. అలా యూపీఐ కూడా ఉంది. ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుందా? చూద్దాం. ఇది 100 అంట. అందరూ జైంట్ వీల్ ఎక్కుతారు. అందరు చాలా మంది జైంట్ వీల్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వెళ్దామా మనం కూడా? ఇప్పుడే నాంపల్లి ఎగ్జిబిషన్ ఏవైతే ప్లే అంటే ఆడుకునేవి ఉన్నాయో గోల్డెన్ చిక్కీస్ ఏమేమి ఉంటాయి బ్రో? మొత్తం క్యాండీసా? క్యాండీస్, కాజు బాదాం, పిస్తా మిక్స్. అన్ని చిక్కీస్, క్యాండీస్ ఆల్ మిక్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? మొత్తం ఆల్ కలిపి 250 ప్లస్. సో చూడండి అన్ని గేమ్స్ ఉంటాయి కదా. గేమ్స్ పక్కనే గోల్డెన్ చిక్కీస్ ఉంది. వచ్చిన వాళ్ళు విజిట్ అవ్వండి. వీడియో చూసి వస్తే డిస్కౌంట్ ఇవ్వండి బ్రో. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆ గేమ్స్ పక్క నుంచి మాకైతే తిండిది గప్చుప్పు. అరే తిరిగి ఆకలి ఏం ఆకలి అయితే ఉన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే వాటర్ బాటిల్, జ్యూస్లు, ఇక్కడ చూసుకుంటే కమ్మలు అండ్ ఇక్కడ షేర్ కౌకుల్ చాట్ అంట పెద్ద ఫుడ్కి సంబంధించింది ఉంది. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది అంత తినబుద్ధి అవుతుంది నాకు. అంత తినబుద్ధి అవుతుంది. లైన్గా చూసుకుంటాం. మీకు మొత్తం ఏమేమి చేస్తుంది చూడండి. మిర్చి బజ్జీ. మిర్చీలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మిర్చి బజ్జీ ఎంత పెద్దగా ఉన్నాయి కదా మిర్చీలు. ఒక్కటి తింటే కడుపు నిండిపోతుంది కదా. అన్ని తినాలనిపిస్తుంది నాకైతే. అవన్నీ తిన్నా కడుపు నిండదు నాకు. అట్లా ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ పావ్ బాజీ. వావ్ పావ్ బజ్జీ వాసన చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకు. నా ఫేవరెట్ గప్చుప్. చాట్ సమోసా ఉంది. ఇది చాట్ని పెట్టుకొని గప్చుప్ అంటే గీడు ఉంది గప్చుప్. అదే అంటే అదే కదా అదే కలుపుతారు కదా. ఇగో ఇక్కడ చూసుకుంటే మంచూరియా, గోపి మంచూరియా, వెజ్ మంచూరియా, వెజ్ నూడిల్స్, కూల్ డ్రింక్స్. గేమ్స్ పక్కనే ఫుడ్ అన్నమాట. గేమ్స్ ఆడి అలసిపోతే ఇక్కడ వచ్చి ఫుడ్ తినవచ్చు. ఇక్కడ ఇంటి ముందల అలా ఆడ ఇక్కడ నేమ్స్ ప్లేట్స్ మస్తు ఉన్నాయి. మనాలి ఆర్ట్స్ అంట. మన ఇద్దరు పేరు వేసుకొని మన ఇంటికాడ పెట్టుకుందాం అన్నమాట. కొత్త ఇంటికి పోయినాక ఇట్లా మన పేర్లు చిన్న వీళ్ళ మీద ఉన్నాయి. కీ చైన్స్ కూడా ఉన్నాయి. కీ చైన్స్ ఉన్నాయి. ఇప్పుడే రాసిస్తున్నాను మన పేరు ఆన్ ద స్పాట్. మొత్తం రాసి ఇచ్చేస్తారు. అట్లా పేపర్లో రాసి ఇచ్చేస్తే వాళ్ళు వేసిస్తారు అంతే కదా. ఓ చేసిస్తారు చూడండి ఇప్పుడే.
డైరెక్ట్ లైవ్ వాట్ చూసారు కదా, లైవ్ ఆర్ట్ వేసిస్తారు ఏదైనా మన సరే, ఏ పేరైనా సరే. మన పేర్లు వేపించి పెట్టుకుందాం. సరే సరే మన పేరు వేసి పెట్టుకుందాం, టెన్షన్ పడకు, ఊకే 10 సార్లు చెప్పకు, చేసుకుందాం సరే. ఇప్పటికీ 30 సార్లు చెప్పినాం. జర ఎగ్జిబిషన్కి వచ్చినాం కదా, వేరే వాళ్ళు కొత్త వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళకి ఏమేమి ఉన్నాయో చూపిస్తాం. ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చెప్పు. అలా కీ చైన్స్కి వేస్తారు, ఇంకా బోర్డ్స్కి వేస్తారు, హౌస్ బోర్డ్స్కి అలాంటివి వేస్తాము. ఇంకా ప్రైజెస్ ఏమున్నాయి, కీ చైన్లు ఏమున్నాయి అన్నీ చెప్పు. అంతేగాని ఒకటే వాటి చెప్పనీకి వచ్చిన. అయ్యో డ్రెస్సులు చూడడం వస్తున్నాయి, డ్రెస్సులు ఇక్కడ ఫ్యాషన్. ఆడ జ్యువెలరీ 100 రూపీస్. మన దొబ్బుడు ఒకటే ఉంది, అప్పటి నుంచి దొబ్బుతుంటేనే ముందుకు పోతుంది. 100 రూపీస్ అంటే మొత్తం 100 రూపీస్ 100 రూపీస్. అవి ఏం చేస్తారు తెలుసా నీకు? అవి ఇంట్లో ముందర డెకరేషన్కి ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే రోల్డ్ గోల్డ్. అవి మనం వేసుకునే లాగా లేవులే, అంటే అంటే అది డిఫరెంట్ అత్తరికి సంబంధించి మొత్తం. అండ్ ఇక్కడ చూసుకుంటే బెడ్షీట్స్, మెత్తలు. బెడ్షీట్స్ ఎక్కువ ఉన్నాయి ఎగ్జిబిషన్లో. మెత్తలు, బెడ్షీట్స్. ఇంకా ఇదేమో ఫ్రీ అంట, టేస్ట్ అనుకుంటా నాకు తెలుసు. ఫ్రీ శాంపుల్ అంట. ఫ్రీ శాంపుల్ పోతా, ఫ్రీ శాంపుల్ చేసుకుంటాం. చేద్దాం. లీఫ్ కప్ ఆర్గానిక్ లేబుల్ ప్రొడక్ట్స్, 50 లీఫ్ లైఫ్ ఆర్గానిక్ హర్బల్ ప్రొడక్ట్స్ అంట. న్యాచురల్ అవి. వద్దు, తర్వాత వేసుకుందా, ఇప్పుడు వద్దు. అరే ఫ్రీ శాంపుల్ అన్నారు, టేస్ట్ చేసామంటే కొంచెం కూడా ఇస్తలేరు లోపల. ओके डिक तो क्या रहते भाई, क्या आइटम्स रहते हैं आपके पास? डोर कर्टन, प्योर कॉटन, विंडो कर्टन्स है। ओके, हैंड ब्लॉक प्रिंट 100% प्योर कॉटन का है। ओके, यूनिक प्रोडक्ट है हमारा। पूरा नुमाइश में सिंगल हमारा ऐसा स्टोर है हमारा, पूरा एग्जिबिशन में सिंगल एग्जिबिशन లో ఒక్కటే ఉందంట, సింగిల్ స్టోర్ ఉందంట, डेकोर ఒకటే ఉందంట. సో వచ్చిన వాళ్ళు ఒకసారి విజిట్ కాండి. स्टॉल नंबर 275 276 స్టాల్ నెంబర్ 275 276 ఒకసారి కాండి, విజిట్ అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే డ్రెస్సులు. లయా ఛానల్ పేరు అంటే చెప్పిరా వాళ్ళ దగ్గర, ఇట్స్ మీ లయా చెప్పినప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే 300 299 250. ఇక్కడ చూసుకుంటే మనకు బెడ్షీట్స్, యూట్యూబ్ నికాలో మొత్తం డ్రెస్సులు బెడ్షీట్స్ ఎక్కువ ఉన్నాయి మొత్తం. అండ్ ఇక్కడ 499 ఏం తీసుకున్నా 499, ఏం తీసుకున్నా 499. మొత్తం బోర్డు పెట్టేసి చూడు, మొత్తం షాప్ బేడ్ కూడా మొత్తం 499 పెట్టేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే స్నాక్స్ ఐటమ్ లాగా ఇది ఏంది, మొత్తం హల్వా చిప్స్, మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడు. ఇదేంది కాలికట్ హల్వా అంట, హల్వా. ఓ మలయ ఆడుంది, దాదా నడు. ఆ డ్రెస్సులు 99 అంట. ఊకే ఆ డ్రెస్సుల దగ్గరికి పోదాం అంటుంది, పిచ్చులు ఏమట్టిస్తుంది. ఎవడు పోతాడు ఆ డ్రెస్సుల దగ్గరికి? అక్కడికి పోయేసరికి ఇప్పి అంటుంది. ఇవాళ ఐస్ క్రీమ్లు ఉన్నాయి, మస్కతి ఐస్ క్రీమ్స్. మేము ఎక్కడ పోయింది, మాగం అయిపోయినట్లుంది మొత్తానికి. కాబట్టి అయితే ట్రై చేస్తావాలా? ట్రై చేస్తావాలా? ఏంది బిస్కెట్, అది స్మోక్ బిస్కెటా? క్యాండీస్ అవి బిస్కెట్లా भैया बाय कितने का? 80 रुपीस का। 80 रुपीस అంట. తింటుంటే పొగలు వస్తుంది. ఇక్కడ చూడు తిను అరే తినరా, ఇక్కడ చూసి తినండి. అవంట తింటుంటే అట్లా వస్తుంది, స్మోక్ వస్తుంది. సో ఇట్స్ మీ లయా అని ఉంటుంది చూడండి. రాలయా, ఇట్స్ మీ లయా. సో అట్లా స్మోక్ కుకీస్ మనం తింటుంటే స్మోక్ వస్తుంది. కొంచెం సేపు అయితే చిమ్మ చీకటి అయిపోతుంది. కాకపోతే లైటింగ్స్, చాలా లైటింగ్స్ అయితే లైట్లు ఇప్పుడే వేసి, లైటింగ్స్ అన్న లైట్స్ ఇప్పుడే వేసి. రా ఫాస్ట్. సో బై 3 టాప్స్ 999 కంట. మొత్తం ప్యూర్కి సంబంధించిన, కాటన్కి సంబంధించినవి ఉన్నాయి. మొత్తం మగపిల్లలు, చిన్నపిల్లలు అందరూ ఉన్నాయి. సో 250 100 400 ఆల్ మిక్స్ ఉన్నాయి. బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలకు సంబంధించిన ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, వాటర్లో ఆడుకునే వాటర్కి సంబంధించిన.
వాటర్లో పడవల్లాగా ఎంజాయ్ చేస్తున్నారు అది చైనా చిన్న బజార్లో. పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి అన్నీ చూడండి ఇక్కడ వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు చిన్నపిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు చూడు చిన్నపిల్లలు అందరూ ఇక్కడ చూసుకుంటే చైనా బజార్ లాగా మొత్తం అంటే కాదు ఇదేంటి అది చైనా బజార్ లాగా. అంటే చైనా బజార్ లాగా కానీ చైనా బజార్ కాదు ఇక్కడ చిన్నపిల్లలు ఇంకా గేమ్స్ ఉన్నాయి మనం చిన్న పిల్లలు వస్తే పండుగ. ఆడ గేమ్స్ ఉన్నాయి అనుకున్నాం ఇగో ఈడ కూడా గేమ్స్ ఉన్నాయి మొత్తం ఇక చూడండి ఏనుగు గేమ్ ఓ హెలికాప్టర్ గేమ్ అండ్ ఇగో ఇంతకుముందు చూసినాం కదా బలంకి సంబంధించి మా లయది ఆ బలంది అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలకి సంబంధించిన గేమ్స్ ఇంతకుముందు మన అండ్ ఇక్కడ చూడండి ఓ ఏదైనా సరే గేమ్ 100 రూపీస్ అంట ఓ చూడండి ఫిష్ సంబంధించింది ఉంది ఫిష్కి సంబంధించింది మహిళ మొత్తం తినేసాయి ఫిష్లు ఫిష్ స్పా. ఆడ లైవ్ది ఆడుకునేది గేమ్ బ్యాట్ బాల్కి ఆడ బాల్స్ వేస్తే 3 బాల్స్ ఇస్తారు ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్కి సంబంధించిన డాల్స్ కార్ ఇస్తారు మనోడికి పిచ్చి కార్ అంటే. కార్ రేసింగ్ కూడా పెడుతున్నారు 4 కార్లు అది టచ్ కాకుండా లాస్ట్ వరకు తీసుకొని వస్తే ఇవి కనిపిస్తున్నాయి కదా గిఫ్ట్స్ ఇస్తారు అండ్ ఇక్కడ ప్లే అండ్ విన్ అంటే ఆడి గెలుచుకోవచ్చు అనమాట ఓన్లీ ఆడి వెళ్ళిపోవద్దు ఇక్కడ చూసుకుంటే పుష్ప బాహుబలికి సంబంధించింది ఇక్కడ చూడండి బాణాలు గన్స్ బాణాలు గన్ను చూస్తే బాణం అండ్ ఇక్కడ చూసుకుంటే దయ్యం ఇల్లు దయ్యం ఇంట్లోకి పోదామా నాకు ముందే భయం అవుతుంది అలా పోతే ఇంకా అంత దడుచుకొని చచ్చిపోతాం. కాంచనకి సంబంధించిన ఒళ్ళుతుందా ఇక్కడ చూసుకుంటే చీరలు డ్రెస్సులు ప్యూర్ సిల్క్ అంట ప్యూర్ సిల్క్ ఇక్కడ చూడండి కాటన్స్ ఇక్కడ బెడ్షీట్స్ ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన బట్టలు ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పాప్కార్న్ ఇక్కడ మొత్తం ఈ లైన్లో మొత్తం మళ్ళీ డ్రెస్లే ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం ఆల్ గర్ల్స్కి సంబంధించిన డ్రెస్లే ఉన్నాయి ట్రైన్ చిన్నపిల్లలు వచ్చినా పెద్దలు వచ్చినా ఎగ్జిబిషన్ మొత్తం తిరగడానికి చాదన కాకపోతే ఇలా కూర్చొని చూస్తారనమాట అంటే చాదన అంటే ఇది ఎక్స్పీరియన్స్ లేదా నీకు నడవనిక కాలేదనుకో ట్రైన్లో ఎక్కి పోవచ్చు అదే ముసలోళ్ళని కాదే పిచ్చిదానా ఎక్స్పీరియన్స్ ఇది కూడా ఎగ్జిబిషన్ మొత్తం ఇది పోవచ్చు ఇట్లా ఎక్కి ట్రైన్లో ఎక్కి పోవచ్చు చాత కాదని కాదే మెంటల్ దానా చాత అది చెప్పు సరే కూర్చొని కొట్లాడిడా లేకరా ఇట్లాగే వెళ్ళిపోతాం మొత్తం అంటే కిచెన్ ఐటమ్స్ ఉంటాయి అండ్ గర్ల్స్కి సంబంధించిన డ్రెస్సులు ఉంటాయి ఆల్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం మనం మళ్ళీ ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి రైట్ ఇక చూసుకుంటే మొత్తం వుడ్కి సంబంధించిన సామాన్లు అండ్ ఇక్కడ చూసుకుంటే వుడ్కి సంబంధించిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి మనం ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి డెకరేషన్ సంబంధించిన ఇవి అన్ని వుడెన్తో చేసి ఇక్కడ చూడు ఎంత బాగున్నాయో పెయింటింగ్ ఇదంతా చెక్కతోనే చేస్తారు తెలుసా బాగుంది పెయింటింగ్ మొత్తం వుడ్తో తయారు చేసినాయి లోపల నుంచి అంతా చెక్కతో దేవుని బొమ్మలు అన్ని ఆల్ మిక్స్ ఉన్నాయి గన్స్ కూడా ఉన్నాయి ఇవేంటివి గన్స్ గన్స్ క్యాండీస్ ఇప్పటిదాకా చూసినాక ఎన్నిసార్లు చెప్పాలి క్యాండీస్ లాంటివే కానీ అవి పాతకాలంలో ఉండేటివి అవి సోంపులు అవి డైజెషన్ కానీ సోంపులు లాంటివి క్యాండీస్ కాదు ఆల్ మిక్స్ సోంప్స్ అవి ఇవి షోకేస్ బొమ్మలకి షోకేస్ బొమ్మల అంటే పువ్వులు అవి ఇవి అన్ని అవి ఎంత బాగుంది ఇన్న తీసుకురాదు అండ్ సోడా తాగుతావా సోడా గోల్డ్ సోడా చూడు ఎంత బాగున్నాయి అయ్యో దొక్కట వస్తున్నా చాయ్ పౌడర్ కొనుక్కుంటే బండల్ ఫ్రీ ఇస్తారంట కొనుక్కుంటే కాదు గిఫ్ట్ ఆఫర్ కొనుక్కుంటే ఇయ్యాలి అది వీళ్ళేమో పాటలు పెట్టారు ఇంతకుముందు మనం చాయ్ తాగకుండా చూసినామా పోలీస్ అంకుల్ని పైన ఉన్నాడు పోలీస్ అంకుల్ అటు తిరిగి మళ్ళీ ఇడికి వచ్చినాంలా అరే మనం ఎంత తిరుగుతున్నాం పాటలు హైలైట్ పెట్టిరుగా ఇక్కడ అంబులెన్స్ కూడా పెట్టిరు చూడు ఏమైనా ఇబ్బంది అయితే ముందు జాగ్రత్త అంటే తొక్కిసలాట అయినా ఏమైనా కూడా ముందు జాగ్రత్త కోసం వీడు వచ్చి అంబులెన్స్ కూడా పెట్టిరు పోలీసు వాళ్ళు కూడా చాలా పక్కడ్బందీగా అయితే చూస్తున్నారు అండ్ ఇప్పుడు ఎక్కడ వెళ్దాం ఇప్పటిదాకా వచ్చినాం ఇదంతా కమ్మలు అన్నీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం అన్నీ ఉన్నాయి కానీ డబల్ షాపులు ఉన్నాయి వేరే ఉన్నాయి లయా డ్రెస్సులు ఇంకా మనం ఇక్కడ వెళ్ళలే లయా ఇక్కడ లయా ఇటు వెళ్ళినాం కాకపోతే ఇటు వెళ్ళి రైట్ వెళ్ళలే అక్కడ మొత్తం ఇంకా వేరే చిన్నపిల్లల గేమ్స్ ఉంటాయి అక్కడ స్టాలిన్ తినొచ్చు కదా నువ్వు తినవు కదా లయా ఎందుకు చెప్పు నువ్వు తింటావు కదా ఒక్క ప్లేట్ చిన్న సగం ప్లేటు 300 అంటాను అయితే నీకు కడుపు నిండుతుంది కదా నీకు ఇష్టంగా వద్దే తల్లి
పెద్దగా ఉంది, మొత్తం పిస్ హౌస్లోనే ఫుడ్ కనిపిస్తుంది ఇక్కడ అయితే. డబ్బాలు రేట్లు పెడుతున్నారు బాబు. ఇప్పటిదాకా పోయినాం అక్కడ. ఐస్ క్రీమ్ తింటాం, ఐస్ క్రీమ్. ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా ఇక్కడ పెట్టిరు. ఏమైనా ఫైర్ అయిందనుకో ఉండడానికి తొందర. అప్పుడు ఒకసారి అయ్యింది అనుకుంటా కదా ఫైర్ సంబంధించి. మనము డిగ్రీలో ఉన్నప్పుడు అయింది, మొత్తం కాలిపోయింది కదా, కానీ ఎవరికేం కాలే కదా. ఎవరికేం కాలేదు. మొత్తం ఇదేమంటారు బండల మీద వేస్తారు. ఇవి ఎక్కువ శాతం బాగా బలిసిన వాళ్ళు వేసుకుంటారు. సో మనం పక్కకు ఉన్నాం కాబట్టి వద్దు. అబ్బా జోకా. ఇదేంది ఏం అరే లోపడేమవుతుంది. మొత్తం 3D యానిమేషన్ మొత్తం. అండ్ ఇక్కడ చూసుకుంటే స్ట్రాబెరీ బనానా ప్యూర్ చాక్లెట్, వెజ్ సంబంధించిన చాక్లెట్స్. చెప్పులు మొత్తం చెప్పులు ఉన్నాయి. చెప్పులు ఏమో ఇగో చెప్పులు కూడా ఎట్లా సరే సరే తర్వాత తీసుకుందాం. చెప్పులు కూడా ఒకసారి ఏవి థ్యాంక్స్. మన వీడియోస్ చూస్తారంట. వీడియో తీసుకుందండి. ఏం కదా రండి పర్లేదు. థ్యాంక్ యూ నాకు చూస్తారా ఇట్లా బాగుంటాయా? న్యాచురల్గా కొడతారేమా, అందుకే బాగుంటాయి. ఎక్కడ నుండి వస్తున్నారు? అది ఓకే ఓకే థ్యాంక్ యూ అట్లనే సపోర్ట్ చేస్తుండండి. సో చూడండి అంతా మొత్తం చెప్పులు ఉన్నాయి. మా లయన్ అయితే అందరు గుర్తుపడుతుంది, నన్ను గుర్తుంది, నన్ను గుర్తుపడతలేదు, ఆమెనే గుర్తుపడుతుందా. ఒక 50 మందిలో ఒక్కరన్నా గుర్తుపడతారు కదా. 50 మందిలో ఈడ కూడా స్మోక్ ఏమంటారు దీన్ని, స్మోక్ క్యాండీ ఉంది. స్మోక్ క్యాండీ ట్రైన్ అక్కడ అంతా తిరిగేసి వచ్చి ఇక్కడ ఆగింది చూడు. పోలీస్ స్టాల్ అంట. పోలీస్ స్టాల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు ఇంతమంది కనిపించకుంటున్నాయి నాకు ఈ మధ్యలో చాలా. పోలీస్ వాళ్ళు, ఫైర్ ఇంజన్స్, ఇక్కడ అంబులెన్స్. ఈ మధ్యలో బాగా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి కదా, అట్లాని ముందు జాగ్రత్తతోని పోలీసు వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ట్రైన్ అది కూడా మంచిదే కదా. ట్రైన్ బాగుంది. ట్రైన్ ఎక్కుతావా? ట్రైన్ ఎక్కుదాం. డైరెక్ట్ ఎక్కి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో ఎక్కి. నేను ఎప్పుడెప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి కావాలనే ఉంటుంది. నీకైతే ఎప్పుడైనా జన్మలో మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు ఎగ్జిబిషన్ తిరిగిన అవే మస్తు సార్లు తిరిగిన. పోలీస్ కంట్రోల్ రూమ్, చిన్నపిల్లలు తప్పిపోయినా, పెద్దవాళ్ళు చిన్నపిల్లల నుంచి తప్పిపోయినా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది ఎంత పెద్దగా ఉంది ఎగ్జిబిషన్. అయ్యా ఇంకా మనం మొత్తం తిరగలేదయా, ఇంకా ఉంది, చాలా ఉంది. మధ్యలోకి వెళ్ళి తీసుకొచ్చిన నేను. ఇప్పుడు ఇంకెంత తిరగడానికి మినిమం తిరగడానికి 1 గంట 2 గంటలు అవుతుంది. మస్కతి ఉంది, మస్కతి ఐస్ క్రీమ్ ఉంది, ఫుడ్ స్టాల్ అది. ఒకసారి పిల్లలకు సంబంధించిన ఈడ కూడా ఉంది. దీన్ని ఏమంటారు కదా, జారబండ. ఇంగ్లీష్లో ఏమంటారు? స్కేట్ బోర్డా? నాకు స్నేక్ బోర్డా? స్కేట్ బోర్డ్. అక్కడ ఎందుకు పోతున్నాయి? ఇక్కడ మ్యాట్ల దగ్గరకు పోదా. మ్యాట్లు ఏం తీసుకుంటావు? చూసుకుంటా పోదా మ్యాట్లు. నడు ముందల కెమెరాలు అసలు కనిపిస్తుంది. ముందు నడు, ఇంకా నడు. అక్కడ చాట్ బండారు కూడా ఉంది. తింటావా? ఇగో ఉన్నాయి, అన్నీ ఉంటాయి, సేమ్ స్టాల్స్ ఉన్నాయి. కాకపోతే ఏమంటారు, ఉన్న ఐటమ్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ స్టాల్స్ వాళ్ళు ఉన్నారన్నమాట. కనిపిస్తుంది. పెద్ద పూరీలవా? పెద్ద పూరి చూసా ఎంత పెద్ద గుబ్బిందో. అగో ఎంత పెద్ద గుబ్బుతుంది. పూరీలు తిందామా? వద్దు, ఆయిల్ చూసినా ఎట్లుందో. ఫుడ్ స్టాల్. పూరి చూడరు, ఎంత పెద్ద పూరి తెచ్చుకొని తింటుందో. ఎంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద తింటావా అలా పూరిను? తింటా. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది చెప్పు. తిన్నాక చెప్తా, తినకముందే. ఒక ఉల్లిగడ్డ, ఆనియన్ అండ్ ఒక కర్రీ. ఎట్లుంది? బాగుందా? తిను, జల్లి పోవాలి. వద్దు నాకు, తిను. వద్దు నాకు మళ్ళీ దిష్టి పెడతావు నాకు. తిను బా, అంత సీన్ లేదు. పూరి 160 రూపాయలు అంట. 20 రూపాయల వాటర్ బాటిల్ 40 రూపాయలు అంట. అంత రేటు డబల్ కాదు, ట్రిపుల్ ఉంది. సో వచ్చేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు జర క్యాష్ అనేది ఎక్కువ పెట్టుకోండి. ఆన్లైన్ ఓన్లీ క్యాష్. ఆన్లైన్ ఏడ పడతా లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఆన్లైన్ పెట్టుకోకూడదు, ఓన్లీ క్యాష్ పెట్టుకోరు. ఎగ్జాక్ట్ ఇక్కడైతే మైక్లు ఖరాబ్ అయినాయి. అండ్ మమ్మల్ని చాలా మంది గుర్తుపట్టి మాతో ఫోటోలు దిగడం కానీ, మమ్మల్ని పలకరించడం కానీ జరిగింది. అండ్ కొంతమంది అయితే ఎప్పుడు ఆడ
ఆడవాళ్ళ పైన మగవాళ్ళ పైన కౌంటర్లు వెయ్యారా అని కూడా సలహాలు ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అండ్ ఇక్కడ నుండి అయితే వీడియో చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇంతవరకు చూసినది ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు ఉంటుంది. జైంట్ వీల్ ఎక్కినాం కదా, అక్కడ అయితే మజా అంటే మజా వచ్చింది. మా లయ అయితే ఏడ్చేసింది అనమాట, అంత ఘోరంగా ఉంది. వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఫైనలీ ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తం టోటల్గా తిరిగేసి వెళ్ళిపోతున్నాం. సో ఎట్లా అనిపించిందా? మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించింది, కానీ పిల్లలు రాలేదని అందుకే షాపింగ్ చెప్పేయాలి. పిల్లలు వచ్చిన తర్వాత షాపింగ్ చేపిద్దామని, అందుకే షాపింగ్ చేయాలి. పిల్లలు వచ్చిన తర్వాత షాపింగ్ చేపిస్తాం. మంచిదైంది, ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంది. ఇంకోటి వీకెండ్స్లలో మాత్రం అస్సలు రావద్దు. ఏమైనా హాలిడేస్ ఉన్నప్పుడు అస్సలు రావద్దు. ఇంకోటి నైట్ టైంలో అస్సలు రాకూడదు. కాకపోతే గేమ్స్ ఆడాలంటే నైట్ టైమ్లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నైట్ టైంలో ఉండదు, కానీ పిల్లల్ని తీసుకొని రాకూడదు. చిన్న పిల్లలు 3 months 4 months 6 months పిల్లలని తీసుకొని వస్తున్నారు. నాకు ఎట్లా అనిపిస్తుంది, మా వాళ్ళే 3 years ఒకడు 1.5 year ఒకడు, వాళ్ళని తీసుకురావాలంటే భయం అవుతుంది. అంత చిన్న పిల్లల్ని వాళ్ళు ఎట్లా తీసుకొస్తారో అర్థమవుతలేదు. తొక్కిసలాట అవుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పబ్లిక్ ప్లేస్లోకి తీసుకొచ్చి మళ్ళీ తొక్కిసలాట అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. చూసి ఉండండి. సో ఇది లాగ్ అన్నమాట. థ్యాంక్ యూ అందరికీ. సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.